కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 23 మందిని మీరు కాపాడారు. మీరు కూడా ఆ నీళ్ళల్లో ఇరుక్కుపోవడం అట్లాంటివి ఏమైనా జరిగాయా? బాగా దమ్ము వచ్చేసింది. నేను చచ్చిపోయేటట్టున్నా, నేను దమ్ము వస్తుంది నాకు, ఇతను లేస్తలేడు. ఏం గుచ్చుకుంటాయి? ఆ సీకులు గణేష్ వేస్తారు కదా, ఆ గణేష్ సీకులు మొత్తం ఇంకోటి బీర్ సీసాలు అవారగాళ్ళు పగలగొట్టి వేస్తారు అందులో. అదొక పైశాచికం. ఆ వాటర్ అంతా ఎలా ఉంటుంది? అది ఆ వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్, పూర్తి నల్లగా ఉంటుంది. పూర్తి నల్లగా ఉంటుంది మొత్తం. ఒక్కసారి దూకితే అన్ని రోజులు ఇబ్బంది పడతారా? అన్ని రోజులు ఇబ్బంది పడవలసి వస్తుంది. తిండి తినం 2-3 రోజుల దాకా. ఆ వాసన. అంటే మీకు ముందున్న పోలీసులు కానీ, కానిస్టేబుల్స్ కానీ, లేదంటే హోమ్ గార్డ్స్ కానీ, వాళ్ళు అక్కడ ఆపడం వరకే డ్యూటీ, అంతేనా? తీసుకొస్తుంటే కూడా లేస్తలేడు. ఇట్లా 2 చేతులు పట్టుకొని లేపుకొని వచ్చాను. రెండోసారి దుంకిండు వాడు. వెంటనే దూకాడా? వెంటనే దుంకి నేను ఇక చచ్చిపోతా అని మళ్ళీ దుంకి. అంటే వాళ్ళిద్దరు ప్రేమ వివాహాన్ని పెద్దలు ఒప్పుకోలేదు. ఈ పోలీసు హోమ్ గార్డ్ ఈశ్వరయ్య ఫోటోని వాళ్ళ గుండెల్లోనూ వాళ్ళ ఇంట్లోనూ అలా పదిలంగా పెట్టుకోన్నారా ఇద్దరు ఆజంట్? మన ఎదుట, మన కళ్ళ ముందు చనిపోతున్న ప్రాణాలని ఖచ్చితంగా కాపాడేయాలనేటువంటి మీ లక్ష్యం మాత్రం నిజంగా గ్రేట్ అండి. చాలా మంది సినిమాల్లో మనం రీల్స్లో హీరోలు చూస్తుంటాం, కానీ రియల్గా మీరు ఒక హీరో. ఖచ్చితంగా మా సుమన్ టీవీ తరఫున కూడా మీకు నిజంగా సెల్యూట్ చేస్తున్నాం. నిజంగా గ్రేట్ అండి. నమస్తే, నేను విజయ్. ఒక సాధారణ పోలీసు హోంగార్డ్ను జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చారు. అందులోనూ రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ మెడల్ను ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. హైదరాబాద్కు చెందిన ఒక సాధారణ హోంగార్డుకు జాతీయ స్థాయిలో ఎందుకు గుర్తింపు వచ్చింది? 1 కాదు, 2 కాదు, ఏకంగా 23 మంది ప్రాణాలను ఆయన కాపాడారు. సో ఆ వివరాలన్నీ కూడా మనతో మాట్లాడడానికే ఆయన మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఈశ్వరయ్య గారు. నమస్తే సార్. నిజంగా ఒకరిని కాపాడడం అంటేనే జీవితంలో ఎంతో అదృష్టం చేసుకున్నాం అంటారు. ఆ కాపాడిన వాళ్ళు మనల్ని దేవుళ్ళలా చూస్తారు. అలాంటిది మిమ్మల్ని ఒకరు కాదు, ఇద్దరు కాదు, 23 మందిని మీరు కాపాడారు. వాళ్ళందరూ మిమ్మల్ని దేవుళ్ళలా చూస్తారా? దేవుడిలాగానే చూస్తారు. ఏమంటారంటే కట్ట మీద మీరు దేవుడు సార్, మా ప్రాణాలను నిలబెట్టిర్రు, ఇప్పుడు బాగుపడ్డాము, మంచిగా బతుకుతున్నాము, పని చేసుకుంటున్నాము అని, మీరు దేవుడు సార్ అని ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్ కూడా ఈశ్వరయ్య దేవుడు అని కూడా వచ్చింది. అంటే ఎలా కాపాడేవారు ఏంటి? మీరు ఎక్కడ డ్యూటీ చేసేవారు? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్యూటీ చేసేవారు? సరూర్నగర్ పోలీస్ స్టేషన్ ఏరియా. సరూర్నగర్ లేక్అవుట్ పోస్ట్ ఉంటుంది అక్కడ నాకు 24 hours డ్యూటీ ఉంటే 3 సంవత్సరాలు అక్కడ డ్యూటీ చేసిన. అయితే ముందుగా ఏం జరిగిందంటే, నేను డ్యూటీ ఎక్కిన 2 రోజులకే ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇద్దరు చనిపోయారు. కానీ నేను దూరాన చనిపోయారు వాళ్ళు. నాకు అంత అవగాహన లేదు, అంత ఐడియా లేదు. అంటే చనిపోవడం అంటే ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారా, లేదంటే ఆత్మహత్య చేసుకొనే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి డబ్బులు లేకపోవడం వల్ల తాగి వచ్చి అలా దుంకి చనిపోయాడు ముస్లిం అతను. ఇక అతనితో పాటు ఇంకొక అతను, ఇద్దరు వచ్చి ఒకరు చనిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 రోజుల తర్వాత ఇంకొక మనిషి వచ్చి అక్కడ లాస్ట్కి వెళ్ళి దుంకి చనిపోవడం జరిగింది. మీ కళ్ళ ముందే జరిగింది ఇది? నా కళ్ళ ముందు జరగలే. మా సిఐ గారు, సీతారాం సిఐ సార్ ఉండి అక్కడికి వచ్చి, నువ్వు డ్యూటీ అందుకనే ఇడబెట్టినాము, ఆత్మహత్యలకు చేసుకోనియకూడదు, బెదిరించాలి, వాళ్ళని బెదిరించి ఇలా కొట్టేసేయాలి అని చెప్పి, ఆ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకునే విధంగా మీరు మోటివేట్ చేయాలి లేదా కౌన్సిలింగ్ చేయాలి. లేదు ఎవరైనా దూకేస్తే ఆ దూకిన వారిని కూడా కాపాడే ప్రయత్నం చేయాలి, అంతే చేయాలని సార్ చెప్పేసిండు. లవర్సు మ్యారేజ్ చేసుకుంటలేదు అమ్మాయి అని వచ్చి దుంకేస్తే నా దగ్గరికి వచ్చేసారు. వేరే బైక్ తీసుకొని వచ్చేసారు. అవుట్ పోస్టులు ఉంటాను నేను. అవుట్ పోస్టులకు ఉండి ఎక్కించుకొని ఉరికిరు. ఆడ దించే వరకు లోపలికి వెళ్ళిపోయిండు, కొట్టుకుంటుండు. నీళ్ళలో పడిపోయిండు, కొట్టుకుంటుండు. దుంకడం జరిగింది. ఇక ఫస్ట్ టైం అదే ఇక శివకుమార్ అని ఫస్ట్ టైం అదే దుంకిన. తోలుకొస్తుంటే లేస్తలేడు నాకు. లేకపోతే నన్ను నేను చనిపోతా సార్, నన్ను ఇడిచిపెట్టురా అంటున్నాడు. మీరు కాపాడుతూ తీసుకొస్తుంటే కూడా లేస్తలేడు. ఇట్లా పడిపోతుండు కింద, మొత్తం బాడీ అంతా ఇడిచిపెట్టేస్తున్నాడు. అయినా కానీ నేను ఇట్లా 2 చేతులు పట్టుకొని లేపుకొని వచ్చే వరకు నాకు బాగా దమ్ము వచ్చింది.
ఇక కట్ట మీద ఉన్న వాళ్ళు తాడేసేసారు, తాడేస్తే తాడు బట్టి గుంజేసారు. నీళ్ళు మింగేసిండు, బోర్ల వండబెట్టి ఫ్రెషింగ్ చేసిన. రెండోసారి దుంకిండు వాడు అతనే. ఏది ఒకసారి అటెంప్ట్ ఒకసారి తీసుకొచ్చిన కట్ట మీద ఫ్రెషింగ్ చేసి నీళ్ళని గక్కిపించిన. వాళ్ళ అన్నలు వచ్చిర్రు, వాళ్ళ అన్నదమ్ములు వచ్చి ఆ సారుకు పానాలను తింటవేనరా నువ్వు, అన్నలు ఎందుకు దుంకినావు నువ్వు, ఆ సారు ఎంత మంచివాడు దేవునిలాగా నేను రక్షించిండు అంటే నన్ను తిడతారు మళ్ళీ దుంకిండు. వెంటనే దూకాడా? వెంటనే దుంకి నేను ఇక చచ్చిపోతాను మళ్ళీ దుంకిండు. మళ్ళీ దుంకితే మా పెట్రోల్ మొబైల్ పిలిపించుకున్నాను, నా తోట అయితే లేదని. ఆ పెట్రోల్ మొబైల్ వాళ్ళు దుంకకు నువ్వు ఎన్నిసార్లు దుంకుతావు, వీడికే దమ్ము వచ్చింది, నీ శాత అయితే లేదు దుంకక అంటే అదంతా వద్దు, కండ్ల ముంగల చూస్తున్నాగా జీవోతుంది కానీ అనవసరంగా అంతే కదా. ఏదేమైనా సరే నేను దుంకుతాను. మళ్ళీ దుంకేసినాయి, మళ్ళీ దుంకి మళ్ళీ అప్పచెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చిర్రు. వస్తే ఆ అమ్మాయిని పిలిపించి అట్లా కాదు ఇట్లా కాదు, మంచిగా బతుకుతారు మీరే, మంచిగా ఉండురు అని పెళ్లి జరిపించేసిరు. ఇక పెళ్లి కూడా అయింది. పెళ్లి కూడా అయింది. నేను అంటే వాళ్ళిద్దరు ప్రేమ వివాహాన్ని పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఒక అబ్బాయి కూడా దూకేశాడు. సో మీరు కాపాడారు. నేను కాపాడినాక మళ్ళా పెద్దలను పిలిపించి అది కాదు, వాళ్ళ ఇష్టం స్వరాజ్యం, వాళ్ళు ఎట్లనైనా బతుక్కొని ఏమన్నా కానీ పెళ్లి చేసేసేది అని చెప్పేసిన. మీరే చెప్పారు? నేనే చెప్పిన. ఎందుకంటే ఆ ప్రాణాన్ని కాపాడింది మీరే కాబట్టి ఆ పెద్దవాళ్ళకి గట్టిగా చెప్పే హక్కు కూడా మీకే ఉంటుంది. ప్రాణం పోకుండా నిలుస్తుంది కదా పెళ్లి చేస్తే, అంతే కదండి. ఇక అని చెప్పేసి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు కలిసిరు. కలిసి సార్ దేవుడు సార్ మీరు. గ్రేట్ అండి. ఈ పోలీసు హోంగార్డ్ ఈశ్వరయ్య ఫోటోని వాళ్ళ గుండెల్లోనూ వాళ్ళ ఇంట్లోనూ అలా పదిలంగా పెట్టుకున్నారా ఇద్దరు ఆ జంట? పెట్టుకున్నారు. అవునా? నిజంగా పెట్టుకున్నారు. మీ ఫోటో పెట్టుకున్నారు? మా ఫోటో పెట్టుకున్నారు. పేపర్ స్టేట్మెంట్ వస్తే పేపర్ చింపి కూడా అది పెట్టుకున్నారు. అక్కడ అవుట్ పోస్ట్ పెట్టిందే ఈ విధంగా చాలా మంది వచ్చి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, చనిపోతుంటారు, ఆత్మహత్య చేసుకున్నారు. అందుకోసం వాళ్ళని నివారించడానికి అక్కడ అవుట్ పోస్ట్ పెట్టారు. అక్కడికి వచ్చే వాళ్ళని మీరు కౌన్సిలింగ్ చేయాలి, అడ్డుకోవాలి. సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. చెరువు చుట్టూ ఉంటాయి సీసీ కెమెరాలు. చెరువు చుట్టూ ఉంటాయి. అంటే చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుందా? అక్కడే ఎక్కువ మంది వచ్చి ఆత్మహత్య చేసుకుంటుంటారు? అది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందట. అన్ని శవాలే, బాగా శవాలు పడుతుండేనట చెరువులో. ఎప్పుడైతే నేనైతే పోయినో చాలా కంట్రోల్ చేసేసినాం. మ్యాక్సిమం ఆపేశారు. మ్యాక్సిమం ఎవ్వరు చనిపోకూడదని మొత్తం ఆపేసిన నేను. అంటే మీకు ముందున్న పోలీసులు కానీ, కానిస్టేబుల్స్ కానీ, లేదంటే హోంగార్డ్స్ కానీ వాళ్ళు అక్కడ ఆపడం వరకే డ్యూటీ, అంతేనా? మీ డ్యూటీ అయినా ఆపడం వరకే. దూకేస్తే కాపాడే డ్యూటీ కాదు. లేదు, వాళ్ళు దుంకరు. వాళ్ళు దుంకితే వాళ్ళే శవం అయిపోతారు. ఎవరు అంత ధైర్యం చేయరు. అసలు మీకు ఈ ఈత కొట్టాలి, ధైర్యంగా దూకేయాలి, మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, అవతల వాళ్ళ ప్రాణాలను కాపాడాలని చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేవాళ్ళ ధైర్యంగా? చిన్నప్పటి నుంచి కూడా నేను బర్రెలు కాస్తుంటే, మన ఆయన జీతం ఉండే ఏం లేదు, గరీబ్ పరిస్థితి ఉండే, నేను గిట్ట బర్రెలు కాస్తుంటే ఆ జీతం దగ్గర పోయి. అప్పుడు బాగా బావులలో నీళ్ళు చాలా ఉంటుండే. అప్పుడు వెంకట జమానాల నీళ్ళు చాలా ఉంటాయి. బర్రెలను కాసుకుంటూ నా ఫ్రెండ్స్ అందరు కలిసి బాగా దుంకేదిగా. చిన్నప్పుడు నేర్చుకున్న ఈత ఇప్పుడు ఉపయోగపడి ఈ మధ్యలో స్విమ్ చేసేవాళ్ళు ఎక్కడైనా ఈత మధ్యన మా దగ్గర స్విమ్ చేస్తుంటే ఊరికి వెళ్ళినప్పుడు చెరువులు బాగా నిన్నప్పుడు అప్పుడు స్నానాలు చేస్తుంటే సరదాగా స్నానాలు. మీకు ఇప్పుడు 23 మందిని కాపాడారు కదా, అందులో బాగా బాధించి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు వీళ్ళు ఇలా చేసుకున్నారు, లేదా మీరు ఎప్పుడైనా సఫర్ అవ్వడం, మీరు కూడా ఆ నీళ్ళలో ఇరుక్కుపోవడం, మీకు ఏదైనా దెబ్బలు తగలడం, మీరు అనుకోకుండా ఏదైనా ఇబ్బందులు రావడం, ఇరుక్కుపోవడం, అట్లాంటివి ఏమైనా జరిగాయా? ఒక ఇద్దరికి మాత్రమే అట్లా జరిగింది. చాలా లోపలికి వెళ్ళిపోయారు. మనిషి దొడ్డు ఉండే, బాగా దమ్ము వచ్చేసింది, నేను చచ్చిపోయేటట్టున్నా, నేను దమ్ము వస్తుంది నాకు, ఇతను లేస్తలేడు, తాళ్ళు వేసేసారు అంటే తాళ్ళు వేసేసారు. తాళ్ళ సాయంతో వచ్చేసిన. అన్ని సీకులు అప్పుడే బాగా గుచ్చుకేసుకున్నాయి, అన్ని కాళ్ళకు కానీ చేతులకు కానీ. ఏం గుచ్చుకుంటాయి? ఆ సీకులు గణేష్లు వేస్తారు కదా, ఆ గణేష్ సీకులు మొత్తం ఉంటాయి. ఇంకోటి నీళ్ళు వర్షాకాలంలో కంప చెట్లు అవన్నీ కొట్టేస్తాయి కదా, అవి ఉంటాయి. ఇంకోటి బీర్ సీసాలు అవారగాళ్ళు పగలగొట్టి వేస్తారు. అందులో పగలగొట్టేస్తారు. మంచి బీర్ సీసా వేయరు, పగలగొట్టి వేస్తారు. అదొక పైశాచికం. మనము కాళ్ళు మొత్తం ఇంతవరకు బురదలనే పోతాయి. అంత బురద ఉంటుంది లోపల. ఆ బురద మనకు కాలు పెడితే కాలు పైకి వెళ్ళదు, చాలా కష్టిగా పీకవాల్సి వస్తుంది. కాలు బాగా ఎక్కువ దమ్ము వచ్చేస్తుంది.
ఆ దమ్ములోనే నేను నీళ్ళు మింగడం జరిగింది 2 సార్లు. 2 సార్లు ఎలా ఎలా పట్టుకుంటారు వాళ్ళు? జుట్టు చాలా మంది కూడా చనిపోవాలనుకునే వాళ్ళని, లేదంటే ఏదైనా ప్రమాదంగా ఏదన్నా పడిపోయిన వాళ్ళని అప్పుడు జుట్టు పట్టుకొని లాక్కొని వస్తారంటారు. మీరు ఎలా కాపాడతారు? అంతేనా? మనల్ని పట్టుకోనికి అవకాశమే ఇయ్య నేను. పట్టుకుంటే మీ ప్రాణాలకు ప్రమాదం. పట్టుకుంటే నా ప్రాణం పోతుంది, ఇడువరిగా ఉమ్. ఇడువరు కాబట్టి ఇద్దరం అందులోకే పోతాం. అట్లాంటిది నేను దగ్గరికి రానియను, దూరంకి వెళ్ళి ఇట్లా చేతి ఇట్లా కొట్టేస్తా చేసిన. ఆ సమయంలో మీరు ఒక పోలీస్గా ఆ బాధ్యత ఉంది, వాళ్ళ ప్రాణాలను కాపాడాలి అనే ఉద్దేశంతో దూకుతారా? లేదంటే ఒక మనిషిగా మానవత్వం ఉంది కాబట్టి ఎలాగైనా సరే చనిపోకుండా ఆ ప్రాణాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో దూకుతారా? కళ్ళ ముందు చూస్తుంటే పానం పోతుంటే ఊకోబుద్ధి కాదు కదా. అలా 23 మందిని, 23 మంది, అందరూ ఏ వయసు వాళ్ళు? 30, 35, 50, 60 సంవత్సరాలు కూడా. పెద్దవాళ్ళు కూడా? పెద్దవాళ్ళు, ముసలి వృద్ధులోళ్ళు, కొడుకు అన్నం పెట్టకపోతే, కోడలు తిడితే వాళ్ళు కూడా వచ్చి దుంకడం. నా కొడుకు అన్నం పెడతారే, నేను ఏడ బతకాలి అని వచ్చి దుంకేస్తూనే ఉంటారు. ఇక అంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని అక్కడికి వస్తే ఆ చెరువు కట్ట మీదకి మీకు అర్థమైపోతుందా? వాళ్ళని చూస్తే వీళ్ళు మామూలుగా వచ్చారా, ఏదో సరదా కాసేపు స్పెండ్ చేద్దామని వచ్చారా, లేదంటే నిజంగా ఏదైనా టెన్షన్లో దూకి చనిపోవాలని వచ్చారని మీకు అర్థమవుతుందా? నేను రౌండింగ్ కొడుతుంటే నాకు అర్థం అవుతుంది. ఏడ్చుకుంటున్నా కూర్చుంటారు ఆడపిల్ల, ఏడ్చుకుంటా కూర్చుంటారు. మగపిల్లగాడైనా కానీ బాధతో ఏడ్చుకుంటా కూర్చుంటారు. అప్పుడు నేను అడిగితే ఏమైంది, ఏడుస్తున్నావు, ఏం చెప్పు అంటే ఏం కాలేదు సార్, ఏదో చిన్న గొడవ జరిగింది, వెళ్ళిపోతా ఇంటికని. సరే వెళ్ళిపో అని మళ్ళీ ముందుకు పోగానే దుంకడం. వాళ్ళ దూకిన ఎంత సమయానికి మీరు వెంటనే దూకుతారు? ఒక 5 minutes, 5 నిమిషాలు. 5 నిమిషాల్లో. కట్ట ఎంత దూరం లేదు, బండి మీద వెళ్ళిపోతే ఒక 2 minutesలో అక్కడ ఉంటాం. ఆ కట్టంతా మొత్తం ఎంత దూరం ఉంటుంది? కట్ట అంతా ఆ చెరువు కట్ట 1/2 kilometer ఉంటుంది. 1/2 కిలోమీటర్ ఉంటుంది. చెరువు సో ఈ 1/2 కిలోమీటర్ మీకు కనిపిస్తుంటుందా? ఎంత దూరం ఉన్నా కూడా ఎవరైనా కనిపిస్తుంటుంది. ఎవరైనా కూడా ఆఫీసు లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తే ఇటుగా అనిపిస్తుంది, ఇటుగా అనిపిస్తుంది. సీసీటీవీలో కూడా గమనిస్తాం. CCTVలో కూడా కనిపిస్తుంది. నాకు ఇమీడియట్గా ఫోన్ చేస్తారు, ఒక ఆమె ఏడ్చుకుంటా కూర్చున్నారు సార్ ఈ లాస్ట్ కట్ట మీద అని ఎవరో స్థానికులు ఫోన్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? అందరు నా ఫోన్ నెంబర్ అందరికి ఇచ్చేసిన, కట్ట మీద దుకాణాలకు అందరికి ఫోన్ నెంబర్ ఇచ్చేసిన. ఏ దుకాణం కాడ అయితే ఏడ్చుకుంటా కూర్చుంటారో వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేస్తే నేను వస్తున్నా, ఉండూరి దుంకనీయదు, ఆపూరి అట్లనే అని చెప్తుంటే. ఎంత లోతు ఉంటుందండి ఆ చెరువు? అది ఒక స్తంభం ఉంటుంది, కరెంట్ స్తంభము. కరెంట్ స్తంభం అంటే కనీసం ఒక 30 అడుగులు ఉంటుంది. 30 అడుగులు, 60 అడుగుల లోతు ఉంటుంది. 60 అడుగుల లోతు. ఈ కొనకేమో ఒక స్తంభం 30 అడుగులు అట్లా ఉంటుంది. అందరూ ఆ కట్ట మీద నుంచి దూకేస్తుంటారు. ఎక్కడైతే గణేష్లు వేస్తామో అది దిమ్మె ఉంటుంది, అది ఆ దిమ్మె నుంచి ఎక్కువ దుంకుతుంటారు. సరూర్ చెరువు అంటారు దాన్ని. చెరువు అంటారు, చెరువున్నారు, లేక్అవుట్ పోస్ట్ చెరువు. ఓకే. ఆ వాటర్ అంతా ఎలా ఉంటుంది? అది ఆ వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్, బ్లాక్ కలర్ బట్ట కలర్ ఉంటుంది. పూర్తి నల్లగా ఉంటుంది. పూర్తి నల్లగా ఉంటుంది మొత్తము. ఆ చుట్టుపక్కల ఇండ్లలో ఎంత డ్రైనేజ్ అందులోనే మొత్తం డ్రైనేజ్ వాటర్. డ్రైనేజ్ ఫుల్ డ్రైనేజ్ వాటర్ అంత. అలాంటి వాటర్లో దూకి అలాంటి దూకినామనుకో మనం బట్టలు ఇక ఉండవు. ఇక మొత్తం బురదలో వెళ్ళిపోతాం. అంత ఒంటికంతా బురదనే, బట్టలకంతా బురద నల్లగా ఉంటుంది. అది బురద స్నానం చేయాలి. ఇంకో స్నానం చేసినా మొత్తము కురుపులు వచ్చేస్తాయి. అంత గోకి సావాలి 2-3 రోజుల దాకా. మళ్ళీ ఒక్కసారి దూకితే అన్ని రోజులు ఇబ్బంది పడతారా? అన్ని రోజులు ఇబ్బంది పడవలసి వస్తుంది. తిండి తినం 2-3 రోజుల దాకా. ఆ వాసన మొత్తం కంపు వాసన ఉంటుంది అది. అట్లా ఈ 23 సార్లు అలాగే ఇబ్బంది పడ్డారు. కొంచెము ఒక 10-15 మంది చాలా కష్టపెట్టిరు. రోవడం, లోపలికి వెళ్ళిపోవడము, మరియు దొడ్డు ఉంటారు కదా లావు ఉన్నోళ్ళు, వాళ్ళు లేవక ఇబ్బందుల పాలు అయిపోయింది. ఆయన నేను తాళ్ళు వేసుకొని దుంకడం మొదలుపెట్టిన. ఆడ కొబ్బరి బొండలు తాళ్ళు ఉంటాయి, అవి కట్టించుకుంటా వెళ్ళిపోతాం. మనం ఏ మాత్రం లేట్ చేసినా కానీ అందులోకే పోతారు, దొరకరు, చనిపోతారు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా అకస్మాత్తుగా దుంకేస్తాం. ఇక మీరు అలా కాపాడిన ప్రతిసారి ఏ ప్రాణం పోలేదు? ఏ ప్రాణం పోలే ఇప్పటి వరకు కూడా ఏ ప్రాణం పోలే. నేను వెళ్ళొచ్చినాక అన్ని సేవలు అవుతున్నాయంట. మీరు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన నేను, అన్నీ డెడ్ బాడీలే పడుతున్నాయని ఫోన్లు వస్తుంటాయి నాకు. మా సార్ వాళ్ళు, అధికారులు మరి అక్కడి నుంచి ఎందుకు వచ్చేసారు?
నా ఆరోగ్యం మొత్తం పాడైపోయింది. అక్కడ ఉంటే నా ప్రాణాలే పోయేటట్టున్నాయి. ఏమవుతుంది, ప్రాబ్లం ఆ ఏమవుతుంది? స్మెల్కు నీళ్ళు మింగిన కదా, తాగిన కదా, 2-3 సార్లు నీళ్ళు తాగడం జరిగింది. ఆ డ్రైనేజ్ వాటరు విషం వాటర్ అది. మనం చేతికి మీద తలిగితేనే గోకుడు పెడుతుంటుంది. అలాంటిది కడుపులోకి పోతే అంత తినేస్తుంది ఆ విషం వాటర్. నాకు తీసేసిరా వాటర్ కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు ఇట్లా చెప్పారు. అబ్బా, ఎంతండి మీ వయసు? ఇప్పుడు 49. 49. పిల్లలు ఉన్నారా? పిల్లలు, 3 పిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బిడ్డ, 2 కొడుకులు. అసలు ఈ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు? ఇంటర్ వరకు చదువుకున్నా మా ఊళ్ళోనే. ఈ తిండి లేక తిప్పలు లేక గరీబ్ పరిస్థితి, మా అమ్మ నాయనలు కూడా గరీబ్ పరిస్థితి ఉండే. నేను గిట్ట కూలిపోతుంటి. సెలవులు వచ్చిన రోజు కడీలు తీయనికే పోతుంటే, కడీల గుంతలు, అంగూరు తోటల కడీల గుంతలు తీయనికే పోతుంటే అట్లా 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 ఇక ఇంటర్ చేయగానే ఇక ఆఫ్ చేసేసిన. ఇక నాకు చదివించే వాళ్ళు లేరు, నాకు అవగాహన కూడా లేదు. అప్పుడు ఇక ఇంటర్ వరకు సమాప్తం చేసుకున్నా. ఇక 2000 మీది? పెండ్యాల విలేజ్, మహేశ్వరం మండలం, పెండ్యాల గ్రామం. ఇక అప్పుడు 2000లో హోంగార్డ్ పేపర్కి ఇచ్చారు, హోంగార్డ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అప్పుడు అప్లై చేసుకుంటే ఎస్పీ సారు సురేంద్రబాబు సార్ ఉండే, అప్పుడు రిక్రూట్మెంట్ చేసేసిండు. ఫస్ట్ అటెంప్ట్లోనే 2000లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే రిక్రూట్మెంట్ జరిగితే మళ్ళీ కానిస్టేబుల్ కూడా 2-3 సార్లు పోయినా, ట్రై చేసినా కానీ ఎగ్జామ్లో ఆన్లైన్లో పోయింది. ఇక వద్దు, ఏజ్ అయిపోయింది అప్పటికే. ఇక వద్దు నాకు వచ్చేటట్లేదు అని ఇదే డక్లైన్స్ కూడా పోతున్నా. ఫస్ట్ 2000లో ఒక 1200 మాత్రమే ఉండే జీతం. 1200 ఉండే. ఎందుకు సరిపోదు, దేనికి సరిపోతలేదని మా ఊరోళ్ళు, నా దోస్తులు గిట మానేసి ఏమున్నది, ఏం లాభం ఉందంటే, వచ్చింది అది మానేయని, నేను ఇంకో పని అయినా చేసుకుంటా కానీ ఇది ఇట్లనే పెట్టుకుంటా, ఇట్లనే డ్యూటీ పోతుంటా, ఇంకో పని చేసుకుంటా అని అట్లా అనుకున్నా. ఇక ఫిక్స్ అయిపోయినా, మైండ్ ఫిక్స్ చేసుకొని అట్లనే ఇప్పుడు 30,000కి చేరింది. ఇప్పుడు 30,000. నాతో పాటు ఇడిచిపెట్టిన వాళ్ళు ఇప్పుడు పరిశాన్ చేస్తారు. అయ్యో, నేను ఎందుకు ఇడిచిపెట్టి అనవసరంగా, మంచిగానే ఉంది కదా ఇప్పుడు అని ఇప్పుడు వాళ్ళు అంటుంటారు, బాధపడుతుంటారు. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు వారించలేదా? నాన్న, ఎందుకు ఆ విధంగా నీ ప్రాణాలు పణంగా పెట్టి ఈ విధంగా దూకుతావు, నీ ఆరోగ్యం అయితే ఏమైతే మా పరిస్థితి ఏంటని మీ భార్య కానీ పిల్లలు కానీ? మా భార్య, మా పిల్లలు అంటున్నారు, ఎందుకు దుంకుతున్నావు కానీ ఆరోగ్యం జాగ్రత్త. అలా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మీ ఆయన కాపాడారు, మీ నాన్న కాపాడారు, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మీ నాన్న వల్లే అని చెప్తుంటే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతుంటారా? సంతోషంగా ఫీల్ అవుతుంటారు. మా ఇంటికాడ కూడా అందరూ కంగ్రాచులేషన్ ఇంతమందిని కాపాడినందుకు. అప్పుడు పేపర్లు వచ్చినప్పుడే అందరు కంగ్రాచులేషన్ చెప్పి సన్మానాలు చేయడం. రాష్ట్రపతి మెడల్ అంటే అది సాదాసీదమైనటువంటి మెడల్ కాదు, దేశంలోనే చాలా ప్రయారిటీ ఉన్న మెడల్. మీ సేవలు, మీ కష్టం, మీరు 23 మందిని కాపాడారు. సో మీ సేవల్ని కొనియాడుతూ సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక మా కుటుంబ సభ్యులు కూడా చాలా గర్వపడుతున్నారు, చాలా ఆనందం ఉంది అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు బాగానే. నేను కూడా, నాకు చాలా గర్వం ఉంది, సంతోషం ఉంది. ఒక మామూలు హోంగార్డ్ అంటే ఏముందిలే, మామూలు పనులేగా చేస్తుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో అని అనుకుంటుంటారు. కానీ అదే ఒక మామూలు హోంగార్డు మన దేశంలోనే మొదటి పౌరుడైనటువంటి రాష్ట్రపతి చేతి మీదుగా, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మీరు ఆగస్టు 15th తీసుకోబోతున్నారు. సో డిపార్ట్మెంట్ నుంచి మీ సుపీరియర్స్, ఉన్నతాధికారులు అందరూ కూడా పొగిడారా? పొగిడిరు. ఏమన్నారు? ఇప్పుడు మా డీజీ ఇప్పుడు సార్ మహేష్ భగవత్ సార్ గారు నాకు చాలా ప్రోత్సహించి ఇట్లా కాపాడేటప్పుడు సీతారాం ఇన్స్పెక్టర్ గారు సార్, మా సార్ గారు వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసి, వెంకటేశ్వర సిఐ సార్ కూడా నాకు బాగా ప్రోత్సహిస్తుండే. ఇప్పుడు కూడా నీ వెనక నేను ఉంటా ఈశ్వర్, ఏం భయపడకు అని మా సార్ అయితే మాకు దేవుడే, వెంకటేశ్వర సార్ గారు ఇప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంకోటి అప్పుడు సిపి సార్ మహేష్ భగవత్ సారు 3 సార్లు పంపడం జరిగింది కేంద్రానికి. 3 సార్లు పంపితే 3 సార్లు క్యాన్సిల్ అయింది. అంతకుముందు కూడా పంపించారు. అప్పటి నుంచి పంపిస్తూనే ఉన్నాడు సారు, మా మహేష్ భగవత్ సార్ గారు పంపిస్తూనే ఉన్నాడు. ఫెయిల్ అవుతుంది. నేను డీజీపీ ఆఫీస్లో పోయి తెలుసుకుంటే, ఎందుకు వస్తున్నావు ఆయన, నువ్వు మేము ఏమన్నా ఉంటే చెప్తాంగా మేము, నువ్వు ఊకే రాకు
ఇగో ఏం చేయమంటున్నావు, ఢిల్లీలో పోలీసులు క్యాన్సిల్ చేస్తారు, మేము ఏం చేయాలి అంటే అప్పుడు సిపి సార్ మహేష్ భగవత్ సార్ దగ్గరికి పోయినా, పోతే సార్ ఇట్లా అంటారు సార్ ఆఫీస్లో పోతే అంటే ఎట్లా అవుతుంది, నువ్వు వెళ్ళిపోయిగా నేను ట్రై చేసి నేను ఏమన్నా కొట్లాడుకుని నేను తెప్పిస్తాను, మళ్ళీ పిలిచిందని పిలిచి మళ్ళీ రాసి పంపిండు, ఇంకేమన్నా సక్సెస్ అయిపోయింది. లక్కీగా ఉంది లేదు, మీకు అర్హులు మీరు. సో కాబట్టి ఎట్టకేలకు వచ్చింది. మా మహేష్ భగవత్ డీజీ సార్ పిలిచి నన్ను శాల్వతో సన్మానించిండు. ఎంత పెద్ద అవార్డు వచ్చింది తెలుసా ఈశ్వరయ్య అంటే, కమిషనర్ అన్నారు మా డీజీ సార్ ఇప్పుడు DG, మహేష్ భగవత్ సార్ గారు పిలిచి ఎంత పెద్ద అవార్డు వచ్చిందో తెలుసా నీకు అంటే, నాకు తెలియదు సార్, అంత చేసిందంత మీరే కదా సార్, మీకే తెలుసు, నాకు తెలియదు ఎంత పెద్ద అవార్డు అని నేను తెలియదు సార్ అంటే చెప్పిండిగా. చాలా పెద్ద ఇండియా మెడల్ వచ్చింది నీకంటే మామూలు విషయం కాదు, అది మా గీట రాలేదు, నీ ఒక హోమ్ గార్డుకు నేను ప్రయత్నించి నేను తెప్పించిన కాబట్టి ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ మంచి నువ్వు అని బాగా యాద్ చేస్తుంటాడు సార్. వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించారు కాబట్టి అలా చాలా మందిని కాపాడారు. అలాగే ఇప్పుడు ఈ పథకం రావడానికి, ఇది ఈ మెడల్ రావడానికి కూడా కారణము వాళ్ళు మీ ఉన్నతాధికారులే. సో వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే ఇంత దూరం నేను లేను, వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే నేను లేనిగా అంతే. ఈశ్వరయ్య గారు, మీరేమన్నా అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కానీ లేదంటే ఏదన్నా చేయాలనేటువంటి ఆలోచన కానీ ఏదన్నా ఉందా మీకు? అయితే నాది హోంగార్డ్ ఉద్యోగం, చిన్న ఉద్యోగము, పైగా 23 మందిని ప్రాణాలను కాపాడిన కానీ డబ్బులు సరిపోవట్లేదు. ఇంకోటి మా పోలీస్ అధికారులు ఇక హోంగార్డ్ ఉద్యోగానికి మళ్ళా ప్రమోషన్లు అనేది ఉండదు. అదే కానిస్టేబుల్ అయితే జమదార్ ఏఎస్ఐ ఎస్ఐ వరకు రపరప వెళ్ళిపోవచ్చు, కానీ హోంగార్డ్ ఉద్యోగానికి లేదు, అట్లా డిపార్ట్మెంట్లోనే లేదు. అంటే నేను ఏం చెప్పినంటే, నాది అయిపోయింది, నా సర్వీస్ అయిపోయింది, ఇంకా 10 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఈ గవర్నమెంటు, మా పోలీస్ అధికారులు అందరు కలిసి నాకు ఏదన్నా డబ్బులు కానీ ఏదన్నా చేస్తే ఆ డబ్బులతోని బతుకుతా. ఇంకొకటి మా బిడ్డకు కానీ నా కొడుకులకు కానీ నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను కోరుకుంటున్నాను నేను. నిజంగా అండి, ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ధైర్యంగా దాదాపు 23 మందిని మీరు కాపాడడం, మీ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు, మీ ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా దెబ్బతినింది, ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నారు మీరు. సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి మీ కుటుంబానికి సాయం చేయాలని, అలాగే మీ పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే వెసులుబాటు కూడా కల్పించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి మా ఇప్పుడున్న వెంకటేశ్వర్ల సిఐ సార్ గారు నాకు ఎంతో ఎంకరేజ్ చేసి, అప్పుడు పేరు తెచ్చుకున్నావు, ఇప్పుడు అట్లనే ఉద్యోగం చెయ్యి, నేను నీ ఎంబడే ఉంటా అని రోజు చెప్తున్నాడు, బాగా చెప్తుండు. వెంకటేశ్వర సిఐ గారు కూడా నాకు ప్రోత్సాహం బాగుంటుంది. సో ఫైనల్గా 23 మందిని నీళ్ళల్లో దూకిన వాళ్ళని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళని ప్రాణాలతో బయటకు తీశారు. చివరకు దేశంలోనే అత్యుత్తమమైనటువంటి పథకాన్ని కూడా రాష్ట్రపతి ద్వారా పొందబోతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు అంటే, క్షణికావేశంలో చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచన విరమించుకుంటే ఇంకా మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయరు. ఆ ఒక్క నిమిషం చాలా కీలకమని కూడా చాలామంది చెప్తుంటారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు అలాంటి వారికి? అయితే చనిపోవద్దు, చనిపోతే ఏం లాభము, ఎందుకు కాకుండా పోతారు, బతకాలి, బతికి సాధించుకోవాలి, ఇంత పని చేసుకోవాలి, చనిపోతే ఏం లాభం ఉంటుంది, బతికుండి సాధించుకోవాలి, ఏదైనా బతికుండి సాధించుకోవాలి. నిజంగా గ్రేట్ అండి ఈశ్వరయ్య గారు. ఉద్యోగం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ధైర్యంగా, సాహసోపేతంగా మన ఎదుట, మన కళ్ళ ముందు చనిపోతున్న ప్రాణాలని ఖచ్చితంగా కాపాడేయాలనేటువంటి మీ లక్ష్యం మాత్రం నిజంగా గ్రేట్ అండి. చాలామంది సినిమాల్లో మనం రీల్స్లో హీరోలు చూస్తుంటాం, కానీ రియల్గా మీరు ఒక హీరో. ఖచ్చితంగా మా సుమన్ టీవీ తరపున కూడా మీకు నిజంగా సెల్యూట్ చెప్తున్నాం. నిజంగా గ్రేట్ అండి.